కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో వెచ్చించి విశ్రాంత ఉద్యోగులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా నూతన భవనాన్ని కూడా నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రాజగోపాల్ రెడ్డి, సానపరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికి సన్మానం చేశారు. ఫస్ట్ టైం వాళ్ళకి సన్మానం చేయాలని సంకల్పించి వాళ్ళని అక్కడ ఆశీర్వాదం అని కూర్చుంటున్నాం. మనం ఈ సరే మా బ్రహ్మయ్య వాళ్ళను మాట్లాడనిచ్చి ఆ తర్వాత సన్మానం చేస్తామనుకున్నాం. కాబట్టి ఇలాంటి వేదిక సభాధ్యక్షులు వినాయక రెడ్డి గారికి, డాక్టర్ వినాయక రెడ్డి గారికి, అలాగే పెద్దయిన రాఘవపేట హనుమంతరావు ఆయన అధ్యక్షులు కూడా పెద్దయ్య గారికి, అలాగే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారకులైనటువంటి కీర్తిశేషులు సామశెట్టి గోపాల్ రెడ్డి గౌరమ్మ గారి కుమారులు రామగోపాల్ రెడ్డి గారికి, అలాగే రాధాకృష్ణ రెడ్డి గారికి, మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పేరు తెలియదు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా విజయవంతం అవుతా ఉంటే దీనికి ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా మంచి ఉదయంతో సో మొత్తం మీదుగా మన సభ్యుల్లో సగం మంది ఇచ్చిన వైని వాళ్ళిద్దరి వాళ్ళ తండ్రి గారి తల్లి గారి పేరు మీదుగా ఇచ్చినందుకు మీదుగా ఉన్నటువంటి అభిమానము, ప్రేమ చాలా గొప్పగా వాళ్ళు సాగినారు. వాళ్ళను కొత్త కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభించబెడుతూ వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు నాటున్నాము. చెట్టు నాటితే అది మీరు ఉన్నా లేకపోయినా చెట్టు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెట్ల వల్లనే మనకు ఈ కార్యక్రమంలో యాక్చువల్గా మేము చదువుకున్నది మా నాన్న టీచరు విషయంలో ఆ టీచర్ చెబుతూనే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. లేకపోతే మేము 2-3 సార్లు పెన్షన్ ఆఫీస్లో మా నాన్న ఇంకో కలిసిపోతున్నప్పుడు ఇక్కడ ఎంఓ ఆఫీస్లో ఉండేది. నేను ఎప్పుడు హైదరాబాద్ జరిగినప్పుడు ఇంట్లో ఉండడు కదా, ఎక్కడ ఉన్నాను అంటే పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉండేవాడు. నేను అక్కడికి వచ్చేవాడు 2-3 సార్లు చూస్తే 4 చీరలు పెద్ద పెద్ద చిన్నలు అనమాట. గౌరవము మీరు అందరూ, ఎందుకంటే మాకందరూ సమానం లేకుండా 5 లక్షలు కానీ ఇంట్లో ఉంటే ఇంత అందంగా కనుక మీరు ఆ డబ్బు వెచ్చించిన దానివల్ల ఇంతమంది అభినందించకుండా ఎవరు ఉండలేదు. మీకందరికీ కూడా